వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. సో మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? షుగర్ పేషెంట్స్ మీ ఇంట్లో ఉన్నారా? పాపం పేషెంట్స్ అనలేము, డయాబెటిక్ కి ఉన్న వాళ్ళు ఉంటే, అరే మాకు తెలీదు, ముందుగా తెలిసినట్లయితే ఈ లైఫ్ స్టైల్ని మేము కూడా హ్యాబిటేట్ చేసుకొని కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళము అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పే టాపిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో షుగర్ హ్మ్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ బ్యాక్ షుగర్ అంటే 30 అబోవ్ తర్వాతనో 40 అబోవ్ తర్వాతనో వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వచ్చుండేది. ఇప్పుడు అర్లీ 20స్లో కానీ ఈవెన్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్లో కూడా 22 ఇయర్స్ 21 ఇయర్స్ తనకు కూడా షుగర్ వచ్చింది. సో అసలు మనం షుగర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా? లేదు, వాళ్ళకి తగ్గట్లేదు అంటే అట్లీస్ట్ కంట్రోల్లో ఉంచుకొని ఇంక వేరే ఆర్గాన్స్ బాడీలో డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునే అవకాశం ఉందా? ఉంది అంటే ఏం చేయాల్సి ఉంటుంది? షుగర్‌కి జనరల్‌గా ఏంటంటే, మనం తినే ఫుడ్డే మెయిన్ ఆధారంగా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ డైజెషన్ అయినాక లివర్ దాన్ని మెటబాలిజం ఎలా చేస్తుంది అంటే, మనకి బాడీలో రిలీజ్ అయిన షుగరు, అది లివర్ దాన్ని గ్లైకోజన్‌గా ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ దాన్ని మజిల్స్‌కి ఎంతవరకు సప్లై చేస్తుంది, ఎంత మనం బర్న్ చేస్తున్నాం అంటే, మనకు షుగర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. సో సంపాదిస్తున్నాం కానీ ఖర్చు పెట్టట్లేదు కదా! సో ఖర్చు పెట్టే దగ్గర వరకు ఇవన్నీ చిన్న చిన్నవి ఫ్యాక్టర్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ఆయుర్వేదిక్‌లో కొన్ని పర్టిక్యులర్ ఫుడ్స్, ఆయిల్స్ ఇలా పర్టిక్యులర్ కొన్ని చెప్పున్నారనమాట. యాస్ పర్ ఆయుర్వేదం మనము ఏమేం చేయొచ్చు వీటిల్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ ఫర్దర్ మనకి ఏంటంటే లివర్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడకుండా అంటే ఎక్కువ ఒత్తిడి రానీయకుండా ఈ ప్యాంక్రియాస్ కూడా దాని సఫిషియంట్ వర్క్ చేసేలాగా అంటే మనకు కొంచెమే ఉన్నా సరే అంటే ఇన్సులిన్ క్వాంటిటీ మనకు కొంచెం తక్కువ రిలీజ్ అవుతున్నా సరే మన బాడీ దాన్ని సెట్ చేసుకునేలాగా అంటే మనం తినే ఫుడ్‌లోనే దానికి ఎక్కువ ప్రెషర్ రానీయకుండా మనం చేసే ఏవైనా విధానాలు ఉన్నాయో అవి చూస్తున్నాం మనము. ఓకే. జనరల్‌గా ఫుడ్ ఫస్ట్ వచ్చినప్పుడు బియ్యం ఏం తినాలి? అన్నం ఏం తినాలి? ఇట్లాంటి క్వెషన్స్ ఒస్తాయి డయాబెటిస్‌లో. అవి ఏం తీసుకోవాలని ఆయుర్వేదంలో చెప్పారు. జనరల్‌గా పురాణత్వం, శ్రేష్ఠత్వం అంటారు. సో, అన్నం తీసుకునేటప్పుడు పాత బియ్యం మాత్రమే యూజ్ చేయాలి. పాత బియ్యం అంటే ఎంత పాత ఉండాలి అనే దానికి సంవత్సరం అని చెప్పి పర్టిక్యులర్‌గా కూడా చెప్తారనమాట. ఒక సంవత్సరం పాటు మనకి ఆగిన బియ్యము బెస్ట్ బియ్యం అని చెప్పి చెప్తారు. దానికేంటంటే ప్రాసెస్ అయ్యే కొద్దీ దాంట్లో ఉన్న ఈ క్విక్ రిలీజ్ ఆఫ్ షుగర్స్ అనేవి తగ్గుతాయన్నమాట. సో, ఓకే. అవి పాత పాత బియ్యం బియ్యం. తీసుకోవాలి. పాత బియ్యం. ఇంకొకటి సెకండ్, థర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే ఎవలు చెప్తారు. అంటే బార్లీ. బార్లీని కూడా అన్నం వండుకోనిలాగా తినేవాళ్ళు పాతకాలంలో. అవి ఒకటి చేస్తారు. బట్ వాటిల్లో మన గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా! గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. వాళ్ళు పాత బియ్యం యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు దీన్ని ఒక ఫుడ్ తీసుకోవచ్చు. అంటే మనం 3 పూట్ల తినే అన్నంలో ఒకటి బార్లీ రైస్‌గా తీసుకోవచ్చు. మూడోది వీట్. ఇవి 3 మాత్రమే చెప్తారు జనరల్‌గా. వీట్ ఏంటి అంటే మనకి ఎర్ర గోధుమలుంటే చాలా బెస్ట్. ఆ ఎర్ర గోధుమలని కూడా మనకేంటి అంటే అని డీహస్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్. దీన్ని కూడా ఏంటంటే రవ్వలాగా యూజ్ చేసుకొని ఆ రవ్వని అన్నంలాగా వండుకోవడం అన్నమాట. ఓహో! సో, ఓకే. ఇలా యూజ్ ఆ చేసుకోవడం. పొట్టుతో సహా ఆ! అంటే మామూలుగా కొంచెం పై పాల్ మరీ ఫుల్ పొట్టు కాదు. పైన ఒక లేయర్ ఆఫ్ పొట్టు తీసేసి, దాన్ని మనకి వీట్ రవ్వ దొరుకుతది బయట మనకి. ఆ వీట్ రవ్వ తీసుకొని దాంతో రైస్ చేసుకొని వండుకోవడం. మనకు గోధుమలుంటాయి కదా! దాన్ని ఒక పాలిష్ చేసుకొని, ఆ ఒక పాలిష్ చేసిన దాన్ని మనకి పౌడర్ లాగా అంటే మనకి వీట్ రవ్వ దొరుకుతది బయట. మనకి బన్సీ రవ్వ అని చెప్పి. సో, ఆ వీట్ రవ్వని అది రైస్‌గా అన్నంలాగా వండుకొని తినడం ఒక పద్ధతి. అండ్ మన సైడు మనము ఎక్కువ యూజ్ చేయం గానీ, కేరళ అటు సైడు, తమిళనాడు అటు సైడ్ ఎక్కువ మట్టా రైస్ అని చెప్పి రెడ్ రైస్ ఎక్కువ వాడతారు. సో, రెడ్ రైస్‌లో కూడా మనకి తక్కువ గ్లూకోజ్ రిలీజింగ్ కెపాసిటీ ఉంటదనమాట. సో, ఆ రెడ్ రైస్ కూడా మంచిదనమాట. ఓకే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా ఒకరోజు రైస్, ఒకరోజు ఈ బార్లీ రైస్, ఒకరోజు వీట్ రైస్, ఒక పూట ఒక రైస్ అట్లా చేసుకోవచ్చు. మిల్లెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే మిల్లెట్ మనకు నానబెట్టడం అనేది ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ అది. అది నైట్ పెట్టేసుకొని నైట్ మార్నింగ్ నానబెట్టాల్సొస్తది. వండుకోవచ్చు. ఉడుకోవాల్సొస్తది. ఒకవేళ మనం మిస్ చేసినప్పుడు సో, ఇవి మిల్లెట్స్‌ని మనం మిస్ చేసేసాము.
హ్మ్. సో, మనకి వెంటనే కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అన్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. రెడ్ రైస్ అండ్ వీట్, బార్లీ ఈటిలిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని మనకి ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఉండదు. యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవి. నెక్స్ట్ వచ్చినప్పుడు వెజిటబుల్స్ చూద్దాం. ఏం వెజిటబుల్స్ మనకి యాస్ పర్ ఆయుర్వేదంలో బెస్ట్ చెప్పారు అనేది. సో, తిక్త శాకం అని చెప్తారు హ్మ్. జనరల్‌గా. హ్మ్. తిక్త శాకం అంటే చేదుగా ఉన్నవి, కొంచెం చేదుగా ఉన్నవి చాలా బెస్ట్ అని చెప్తారనమాట యాస్ పర్ ఆయుర్వేద. దీంట్లో పటోల అంటే పొట్లకాయ. మన కాకరకాయ ఒకటే తెలుసు కానీ పొట్లకాయ కూడా చాలా మంచిది. పొట్లకాయ, కాకరకాయ, సొరకాయ, బీరకాయ ఈ టైప్ ఆఫ్ వాటరీ వెజిటబుల్స్‌ని మనము ఎక్కువగా యూజ్ చేస్తే ఫైబర్ అనేది ఉంటుంది, మంచిగా ఉంటుంది. వాటరీ వెజిటబుల్స్ కాబట్టి మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రాదనమాట. సో, ఇవన్నీ కూడా దాంట్లో ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. హ్మ్. కూరలుగా యూజ్ చేసుకున్నప్పుడు ఇవి. ఇది కాకుండా ప్రసాతిక అంటారు. అంటే చిక్కుడుగాయ. చిక్కుడుగాయ కూడా బెస్ట్ అన్నమాట ఉన్న వాటిలో. ఇది యాస్ హుహు. పర్ ఆయుర్వేదంలో చరక చికిత్స స్థానంలో క్లియర్‌గా చెప్తారు. ఓకే. ఇట్లాంటి కూరగాయలని మనకి యూజ్ చేసుకోమని. చిక్కుడుగాయ, చిక్కుడుకాయలు. పొట్లకాయ, హ్మ్. సొరకాయ, బీరకాయ, ఈ కాకరకాయ. హ్మ్. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. ఓకే. అండ్ జనరల్‌గా కొంతమంది నాన్ వెజ్ తింటారు. హ్మ్. నాన్ వెజ్ తినేలాంటి వాళ్ళకి ఎలాంటివి తీసుకోవాలి అని చెప్తే శూలిని మాంసం అని పర్టిక్యులర్‌గా చెప్తారు హ్మ్. ఆయుర్వేదంలో. హ్మ్. శూలిని మాంసం అంటే శూలాలతో గుచ్చి మనం చేసేది. అంటే బార్బిక్యూ టైప్ అన్నమాట. ఓహో! అప్పట్లోనే బార్బిక్యూస్ చెప్పున్నారు. హ్మ్. సో, హ్మ్. దానికేంటి అంటే మనకవి గుచ్చి మనము అది నిప్పుల మీద కాల్చినప్పుడు హ్మ్. దాంట్లో ఏంటంటే అది కుక్ చేసేటప్పుడు కానీ దాంట్లో ఉండే కేలరీస్ కానీ అవన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయన్నమాట. వెళ్ళిపోతాయి. సో, అవును. తగ్గుతది. హ్మ్. మీకు ఆయిల్ కూడా మనకేంటంటే మనము చికెన్ ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ పడతది. హ్మ్. బట్ ఇక్కడ మనం బార్బిక్యూ టైప్ ఆఫ్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. అండ్ ప్రాపర్ కుక్ కూడా అవుతది. హ్మ్. లోపల నుంచి మనం చిన్న మంట మీద ఉంటుంది కదా! బొగ్గులు ఎక్కువ హీట్ రాదు. హ్మ్. సో, ఆ చిన్న హీట్ మీద అది ప్రాపర్‌గా కుక్ అయినప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీకు ప్రోటీన్ కూడా పర్ఫెక్ట్‌గా అందుతుంది. అండ్ మీకు బాడీ కూడా చాలా బావుంటుందనమాట. దీన్ని కూడా పర్టిక్యులర్‌గా శూలిని మాంసం అని చెప్పి ఆయుర్వేదంలో చరక చికిత్సలో క్లియర్‌గా చెప్పారనమాట. హ్మ్. హ్మ్. ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని హ్మ్. చెప్పి. హ్మ్. నెక్స్ట్ కూరగాయలు అయిపోయినాయి కదా! నెక్స్ట్ కమ్ టు ఆయిల్స్ అన్నమాట. హ్మ్. ఆయిల్స్‌లో ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ మనం తీసుకోవాలి? ఓకే. దీంట్లో కూడా పర్టిక్యులర్ 2 ఆయిల్స్ చెప్తారు. హ్మ్. ప్రమేహం తు అతసి సర్షప తైలం చ హ్మ్. సర్షప తైల యుక్తాని అని చెప్పి. హ్మ్. అతసి తైలం అంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఓకే. అండ్ ఇప్పుడు సర్షప తైలం ఫ్లాక్స్ అంటే సీడ్ ఆయిల్ వంటలకి వాడుకోవచ్చా మ్యామ్? ఫ్లాక్స్ చెప్తాను. ఆ! ఫ్లాక్స్ ఓకే. సీడ్ ఆయిల్ అండ్ సర్షప తైలం. హ్మ్. సర్షప తైలం అంటే మనకి ఆవ నూనె. హ్మ్. ఆవాలతో చేసే నూనె. హ్మ్. ఈ ఆవాలతో చేసిన నూనె మనకి డీప్ ఫ్రైకి పనికిరాదు. అసలు ఆయుర్వేదంలో డీప్ ఫ్రైసే ఎక్కువ చెప్పరు. హ్మ్. హ్మ్. సో, మనం ఎప్పుడైనా సరే షాలో ఫ్రైసే ఎవరికైనా సరే డయాబెటిక్ కానీ, ఒబేస్ కానీ వీళ్ళందరికీ పీసీఓఎస్ కానీ ఏవైనా సరే హ్మ్. షాలో ఫ్రై కుకింగ్ అంటే కొంచెం ఆయిల్ ఏసుకొని, తాలింపేసుకొని వంట చేసుకోవడమే మనకి ఎక్కువుంటుంది. ఓకే. సో, వాటికి వెళ్ళినప్పుడు ఆవ నూనె యూజ్ జేయాలి. హ్మ్. ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి? హ్మ్. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ని అసలు మనం వేడి చేయడానికి అవ్వదనమాట. హ్మ్. హ్మ్. జస్ట్ ఒక 2 నిమిషాలు ట్యాంపరింగ్ లాగా అంటే రసం, సాంబార్ చేసేసామనుకోండి, హ్మ్. సాంబార్‌కి ముందుగా మనం తాలింపేసి కూరగాయలు వేస్తాం కదా! అలా కాకుండా కూరగాయలవన్నీ బాయిల్ చేసి సాంబార్ పెట్టేసుకొని లాస్ట్‌లో మనకి తాలింపేస్తాం కదా! అప్పుడు అలాంటి వాటికి కొంచెం ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం ఘాటుంటుంది. హ్మ్. అలా అలా కాకుండా కూడా మనం డైరెక్ట్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఓకే. సలాడ్స్ తింటుంటారు. ఈ హ్మ్. షుగర్ పేషెంట్స్‌కి జనరల్‌గా ఏంటంటే పొట్ట ఫుల్ అవ్వాలి అంటే ఆలివ్ ఆయిల్ ఏస్తూ ఉంటారు కదా! హ్మ్. ఆలివ్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్ బదులు ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటే హ్మ్. అతిసీ తైలాన్ని గాని మనం యూజ్ చేస్తే దాంట్లో యాక్చువల్లీ టీలోమియర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. టీలోమియర్ అంటే ఏంటంటే మనకు జీన్స్ ఉంటాయి కదా! జీన్స్‌కి ఎండ్స్‌కి 2 క్యాప్స్ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఇట్లా ఇట్లా క్రాస్ ఎక్స్ షేప్ జీన్స్ ఉంటాయని మనం చూస్తాం కదా! దాని కింద ఉండే క్యాప్స్‌ని టీలోమియర్ అంటారన్నమాట. హ్మ్. వాటిల్ని రక్షించేది అంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ అవి ఊడిపోతూ ఉంటాయి. సో, ఊడిపోయే కొద్దీ మనకి ఏజింగ్ వస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. ఈ బైండింగ్ కెపాసిటీని మనం పెంచేది ఏంటి అంటే టీలోమియర్స్ అంటారు. సో, ఇవి ఎక్కువ ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్‌కి. అందుకే ఫ్లాక్స్ సీడ్స్ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి సలాడ్స్‌కి వాటికి యదసి తైలం యూజ్ చేస్తే మనకేంటంటే ఏజనింగ్ వల్లొచ్చే డయాబెటీస్ కూడా తగ్గుతుందనమాట. ఓకే. అంటే ఫర్దర్ రానీకుండా చేస్తుంది. మన హ్మ్. ఫుడ్‌లో ఇలాంటి ఆయిల్స్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మంచిది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే వేడి చేస్తది కదా! అని చెప్పి అంటారు. ఈ ఆవ నూనె కూడా వేడి చేస్తది. ఇది కూడా వేడి ఉంటుంది. వేడి ఉంటేనే బాడీలో మెటబాలిజం ఎక్కువుంటుంది. హ్మ్. సో, కొంతమందికి ఎవరికైతే వేడి తత్వం ఉందో వాళ్ళు జనరల్‌గా ఇట్లాంటి ఆయిల్స్ యూజ్ చేసినా సరే
మజ్జిగని మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నా, బార్లీ జావని ఇంట్రడ్యూస్ చేసుకున్నా గానీ, అంటే హ్మ్. మధ్యలో అవి వాడుతూ ఉంటే, ఆ వేడి శాతం అనేది తగ్గుతుందనమాట. ఓకే. ఓకే. సో, ఇట్లా హ్మ్. మనకేంది అంటే, మన బాడీ తత్వాన్ని బట్టి ఒకవేళ మనకిది వాడుతుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు, దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటా పోవాలి అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎక్సర్సైజ్. హ్మ్. ఎక్సర్సైజ్ జనరల్‌గా ఏం అది చేస్తుంటారు? మాత్రం చెప్పొద్దంటారు మన వాళ్ళు. ఎక్సర్సైజ్ జనరల్‌గా అంటే అందరికి హ్మ్. ఈ మధ్య బాగా ఉంది. హ్మ్. స్మార్ట్ వాచ్ పెట్టుకొని మరీ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడసలు మనం చెప్పక్కర్లేదు, కొంతమంది చేసేస్తున్నారు కూడా. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి వాళ్ళకి ఏందంటే ఒక యాస్ పర్ ఆయుర్వేద ఏం చెప్తారు అంటే, ఒకటే రకం వ్యాయామము రోజు చేయొద్దు అని అంటారు. హ్మ్. జనరల్‌గా వ్యాయామ యోగై వివిధై ప్రయోగై అంటారు. హ్మ్. అంటే ఒక టైప్ ఆఫ్ వ్యాయామం అంటే రోజు వాకింగ్ చేస్తున్నారా? సో, కొన్ని రోజులు అయ్యేసరికి మీ బాడీ దానికి అలవాటు పడిపోతది. హ్మ్. సో, దాని తర్వాత ఎక్సెస్ క్యాలరీస్ ఏమి అంటే ఎక్కువ బర్న్ అవ్వదనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మనము వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే స్క్వాటింగ్ అంటే గుంజులు తీయడము. హ్మ్. మనం వినాయక చవితి ఫస్ట్ వినాయకుడి దగ్గరికెళ్తే ఫస్ట్ చేసేదే గుంజులు తీయడం. హ్మ్. అది చేస్తే సగం బాడీ పైనుంచి కింద వరకు సెట్ అయిపోతది. హ్మ్. అట్లా. సో, మార్చుకోవాలి. ఇంట్లో కూర్చొని యోగా చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడము అట్లా. ప్రాణాయామాలు చేసుకోవడం ఇవి చూసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ పాయింట్‌కొచ్చేసరికి స్ట్రెస్. హ్మ్. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా డయాబెటిస్ పెరుగుతది. స్ట్రెస్ లీడ్స్ టు కార్టిజోల్, కార్టిజోల్ లీడ్స్ టు హార్మోనల్ ఇంబాలెన్సెస్. హ్మ్. జనరల్‌గా అలా వచ్చినప్పుడు కూడా మనకు డయాబెటిస్ వస్తూ ఉంటుంది. సో, హ్మ్. ఇట్లాంటి స్ట్రెస్‌ని మనం కాంపెన్సేట్ చేసుకోవాలి అంటే ధ్యానం చేయడం, మెడిటేట్ చేయడం, ఉన్న అవర్స్‌లోనే ఈవినింగ్ మన టైం కుదుర్చుకొని మరి చేసుకోవడం అన్నమాట. ఇట్లాంటివి చేస్తూ మనము షుగర్‌ని కంప్లీట్‌గా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సో సో, మ్యామ్ జనరల్‌గా మనం ఎంత చేసినా గాని అంటే ఒక ప్రశాంతంగా బాడీ రిలాక్సేషన్ అవ్వడం ఇది కూడా ఇంపార్టెంటే కదా! అవును. సో, దానికి రిలేటెడ్‌గా ఏదైనా స్లీప్ ఉంటుందా? కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. స్లీప్ కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ షుగర్ లెవెల్స్ కూడా డిఫరెన్స్ ఒస్తాయి. అవునా? అవును. హ్మ్. ఖచ్చితంగా ఒస్తాయి. జనరల్‌గా ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ 8 అవర్స్ ఉండాలి. హ్మ్. సో, నాకు 8 అవర్స్ కుదరట్లేదు. హ్మ్. సో, నాకు 6 అవర్సే కుదురుతుంది అనుకున్న వాళ్ళకి జనరల్‌గా ఒక స్టడీ ఉందన్నమాట. హ్మ్. సో, 1 అవర్ ఆఫ్ నైట్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్. హుహు. సో, ఇది ఒక స్టడీ. ఇది హ్మ్. చేసున్నారు. ఇది ప్రూవ్ అయింది. ఒకవేళ మనం నైట్ 6 అవర్సే పడుకోగలుగుతున్నాం. మనకు టైం లేదు అన్నప్పుడు, హ్మ్. అక్కడ 2 అవర్స్ మనం మిస్ చేస్తున్నాం. సో, హ్మ్. ఆ 2 అవర్స్‌కి బదులు 1 అవర్ ఆఫ్ మార్నింగ్ స్లీప్ అన్నమాట. హ్మ్. ఆఫ్టర్‌నూన్. హ్మ్. అది ఎప్పుడు పడుకోవాలి ఇది కూడా పర్టిక్యులర్‌గా చెప్పారు ఆయుర్వేదంలో. ఎప్పుడు పడుకోవాలి అంటే భోజనానికి ముందు పడుకోవాలి. హ్మ్. మీకు మధ్యాహ్నం నిద్రొస్తది. రోజు మీకు నిద్రపోయే అలవాటుంది అనుకోండి. మధ్యాహ్నం పూట అన్నం తినక ముందే ఒకసారి పడుకోండి. అది రివర్స్ చేస్తారు మన వాళ్ళు. రివర్స్ చేస్తాం కొంచెం మనం. మంచిగా తినేసాక ఆ! కాసేపు పడుకుంటాం. పడుకుందాము అదే. అనుకుంటారు. జనరల్‌గా హ్మ్. మనం ఏదైనా ఇంట్లో ఉండేవాళ్ళైతే హెక్టిక్ వర్క్ అయిపోయినప్పుడు ఒక హ్మ్. క్విక్ న్యాప్ తీసి దాని తర్వాత లేసి భోంచేయండి. అప్పుడు కంటిన్యూషన్ మళ్ళీ భోజనం చేశాక శతపథం గచ్చేతంటారు. హ్మ్. అంటే 100 అడుగులు నడవాలి. అవునా? ఆ! హ్మ్. ప్రతి మీల్ అయిపోయినాక 100 అడుగులు నడిస్తే అది హ్మ్. మన బాడీలో ప్రతిదీ అక్కడ మూవ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అచ్చా! సో, ఓకే. ఇదంతా కూడా యాస్ పర్ ఆయుర్వేదం చెప్తారు. యోగరత్నాకరం కానీ, చరక చికిత్సలో గానీ, ఇవన్నీ కూడా ఇంత క్లియర్‌గా చెప్తారు. హ్మ్. ఏం తినాలి? ఎలా ఉండాలి? ఎన్ని అవర్స్ పడుకోవాలి అని. ఒకవేళ 7 అవర్సే పడుకున్నాము. నైట్ టైమ్స్ మనకి 7 అవర్స్ స్లీప్ దొరికింది. నెక్స్ట్ రోజు ఎంత పడుకోవచ్చు అంటే హాఫ్ అన్ అవర్ చాలు. హ్మ్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ ఆఫ్ నైట్ స్లీప్ కాబట్టి. ఓకే. సో, 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ నిద్రొచ్చినా సరే ట్రై టు అవాయిడ్ దట్ వన్. హ్మ్. లేసి కొంచెం తిరగండి హ్మ్. జనరల్‌గా. హ్మ్. హ్మ్. అండ్ ఇంకొక పర్టిక్యులర్‌గా కూడా ఒకటి చెప్తారనమాట. నిద్ర మధ్యాహ్నం పోవాలి అనిపించినప్పుడు ఒకవేళ 8 అవర్స్ స్లీప్ అయిపోయింది. హ్మ్. స్టిల్ మీకు నిద్రొస్తుంది ఆఫ్టర్‌నూన్. సో, అది మన బాడీకి ఏమి హార్మ్ చేయకూడదు. బట్ నిద్ర మనం రిలాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే చైర్‌లో కూర్చొని పడుకోమంటారు. హ్మ్. హ్మ్. జనరల్‌గా. అంటే మనకి పాతకాలంలో వాలు కుర్చీలుండేవి. ఇట్లా వంగి ఉండేవి చూసారా? హ్మ్. హ్మ్. అట్లాంటివన్నమాట. రిలాక్స్ అయ్యి జస్ట్ పడుకోవడం. అంటే హ్మ్. స్ట్రెయిట్‌గా బాడీని పడుకోబెట్టకుండా రిలాక్స్ అయ్యి పడుకోవడం. హ్మ్. జనరల్‌గా ఏంటంటే తిన్న వెంటనే పడుకుంటారు చాలామంది. దానివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ వస్తుంటాయి. హ్మ్. సో, ఫుడ్ అంతా పైకి రావడము, పైపింగ్ దీనికి యాక్చువల్‌గా మనకి స్ఫింక్టర్ ఉండదు. హ్మ్. స్టమక్ నుంచి ఇంటెస్టైన్‌కి స్ఫింక్టర్ ఉంటది. సో, మనం తిన్నది వెంటనే కిందకి వెళ్ళిపోదనమాట. ఆగుతది, ఆపుతది. హ్మ్. తర్వాత డైజెస్ట్ అయ్యి కిందకెళ్తది. కానీ ఈసోఫాగస్‌కి స్ఫింక్టర్ ఉండదు. హ్మ్. హ్మ్. దానివల్ల ఏంటంటే నువ్వు కొంచెం ఎక్కువ తిన్నా గాని పైకొచ్చేసే అవకాశాలుంటాయన్నమాట. ఓకే. సో, అందుకని తిన్న వెంటనే మనకి జనరల్‌గా పడుకోవడం అనేది మంచిది కాదు. సో, హ్మ్. ఇట్లాంటి వాటికి ఎలా చేయాలి అనేది
పర్టిక్యులర్‌గా ఈ విధంగా చేయాలి అని కూడా క్లియర్‌గా ఆయుర్వేదిక్‌లో చెప్పారండి. ఓకే. సో, ఇది నాట్ ఓన్లీ ఫర్ షుగర్ కాదు కాదు కదా అవును. మేడం. అందరికీ జనరల్‌గా వర్తించేది. అందరికీ అసలు వర్తిస్తుంది. యాహ్! మనం ఎలా తినాలి? హ్మ్. ఏం చెయ్యాలి ఒక అంటే డేలో? ఫుడ్ అనేది మాత్రం హ్మ్. పర్టిక్యులర్ ప్రమేహం గురించి చెప్పానండి. ఇవాళ ఓకే. షుగర్ గురించి షుగర్ ఫుడ్స్ కానీ, ఆయిల్స్ కానీ హ్మ్. ఇది అందరికీ కాదనమాట. ఓకే. ఇది ఓకే. ఓన్లీ షుగర్ పేషెంట్స్‌కి యూ కెన్ యాడ్ ఆన్ టు హ్మ్. డయాబెటిక్ కాకపోయినా ఒబేసిటీ వాళ్ళకి కూడా కొంచెం హ్మ్. ఇలాంటి ఆయిల్స్, ఇట్లాంటి ఫుడ్స్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇన్ జనరల్ వాళ్ళకి ఇవన్నీ అంటే ఓన్లీ అంటే మీన్స్ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ కాదు. ఎక్కువ ఎనర్జీ రావు కాబట్టి ఇవి అందరికీ కాదు. హ్మ్. ఈ ఫుడ్ కానీ, ఈ పర్టిక్యులర్ ఆయిల్ ఎక్సైజ్ అవన్నీ అందరూ పాటించొచ్చు. ఫుడ్ ఓకే. అండ్ ఆయిల్ మాత్రం ఎక్స్‌క్లూజివ్ ఫర్ డయాబెటిక్స్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. సో, డయాబెటిక్ పేషెంట్స్‌కి చెప్పినది అంతా డయాబెటిక్ పేషెంట్స్ పాటించండి. మిగతా వాళ్ళు గూడా మనం తినేసి అలా కూర్చోవడం, లేదా తిన్న వెంటనే పడుకోవడం, మధ్యాహ్నమైనా, నైట్ అయినా అలా చేస్తూ ఉంటాం కదా! అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు, అట్‌లీస్ట్ 15 నిమిషాలన్నా నడవడానికి కేటాయించండి. ఆ టైం మనం ఏమీ చేయము. జస్ట్ స్క్రోల్ చేసుకుంటూను, టీవీ చేస్తూనే ఉంటాం తప్ప, మన ఆరోగ్యం కోసం కూడా కొంచెం ఆలోచించి, సో, ఈ విధానాలు పాటిస్తే మనం ఇంకొంచెం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి బోలెడన్ని అవేర్‌నెస్ కల్పించే హెల్త్ వీడియోస్ మేమంతరు చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.